బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం విపరీత పరిస్థితుల్లో కూడా, విపత్కర పరిస్థితుల్లో కూడా భయం చెందకుండా ఉండాలి అని అంటే మన మనస్సుని ఎలా శ్రేష్టంగా చేసుకోవాలి అనేది చూద్దాం. అభయత్వం ప్రసాదించాలి అన్నా, నిర్భయత్వాన్ని ప్రసాదించాలి అన్నా అది ఆ అపారమైనటువంటి శక్తి భగవంతునికే ఉంటుంది. మరి భగవంతుడు ఎలా అభయాన్ని ఇస్తున్నాడో అనేది ఇప్పుడు మనం చూద్దాం. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహాంతం. అందులో మనకి స్పష్టంగా ఉంది అభయం. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహాంతం. భగవంతుడంతటి వాడు, ఆ ఈశ్వరుడంతటి వారు, నేను నీకు అభయాన్ని ప్రసాదిస్తున్నాను. ఆ శాంతమూర్తిని చూస్తూ, ఆ పద్మాసనంలో కూర్చున్నటువంటి మూర్తి స్వరూపాన్ని చూస్తూ మన మనస్సుని మనం ఎంత శక్తిశాలిగా, అపారమైనటువంటి శక్తితో నింపుకుంటామో అప్పుడు అభయంతో ఉండగలం. అంటే దీన్ని ఉదాహరణతో చూద్దాం. మనకి జనరల్గా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అనుసారము లేదా ఫియర్ అండ్ యాంగ్జైటీ అనుసారము తెలియకుండానే కొన్నిసార్లు భయం కలుగుతుంది, ఆందోళన కలుగుతుంది, ఒత్తిడి కలుగుతుంది. అప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొని నిలబడగలిగేటువంటి శక్తి తగ్గుతుంది. మరి ఇక్కడ మనం ఎలా మన మనోస్థితిని ట్యూన్ చేసుకోవాలి? మనస్సు శక్తిశాలిగా ఉంటే అది ఏ కార్యాన్నైనా చేయగలదు. పవిత్రమైనటువంటి మనస్సుకి, శుద్ధమైనటువంటి మనస్సుకి, శక్తిశాలితో ఉన్నటువంటి మనస్సుకి ఆ శక్తి ఉంటుంది. మనస్సు కానీ బలహీనపడితే ఈ శరీరం ఎంత బలంగా, దృఢంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా అది పని చెయ్యలేదు. ఇక్కడ భగవంతుడు అభయప్రదాత, ఆయన అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇప్పుడు మనకి ఉదాహరణ కోసం ఒక మంచి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళేది ఉంది. జనరల్గా ఇంటర్వ్యూ అనగానే ఎవరికైనా భయం వేస్తుంది కదా, మనం ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా భయం వేస్తుంది. అప్పుడు మనస్సులో మనం ఎలాంటి సంకల్పం చెయ్యాలి? కేవలం నమస్కారం కాదు, నమస్కారంతో పాటు మనస్సులో ఎలాంటి సంకల్పం చెయ్యాలి? ఓ అభయప్రదాత, ఓ పరంపిత పరమాత్మ, నీవు నాకు సదా తోడుగా ఉన్నావు. నీ యొక్క ఆ నిర్భయతా శక్తిని, ఆ అభయ శక్తిని నేను నా మనస్సులో, నా అణువణువున, నా కణకణాన నేను నింపుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఆ ఇంటర్వ్యూ చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే అది నా కారణంగా కాదు, నువ్వు నాకు తోడుండి అటువంటి అభయాన్ని ప్రసాదిస్తున్నావు కాబట్టి. ఇలా మనం ఆలోచించామనుకోండి, ధైర్యంగా నిలబడగలం. నాకెవరు తోడున్నారు? నన్ను ఎవరు అర్థం చేసుకుంటారండి? ఈ రోజుల్లో ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి, ఎవరి పరిస్థితులు వాళ్ళకున్నాయి. నేనే అన్నింటినీ ఫేస్ చేయాలి. ఇప్పుడు ఇదివరకు ఇంటర్వ్యూకి ఇంత ప్రిపేర్ అయ్యాను కదా, అక్కడ ఏ క్వశ్చన్స్ ఇస్తారో లేదో, అసలు జాబ్ వస్తుందో లేదో, ఇప్పుడే ఆల్రెడీ 4 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయ్యాను. ఇలా ఆలోచించామనుకోండి, ఆటోమేటిక్గానే మన మైండ్ పవర్ తగ్గిపోతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆరోగ్యపరంగా మనకు ఏదైనా కొద్దిగా ఇబ్బంది కలిగింది, హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవాల్సి వచ్చింది, ఎవరు తోడలేరు. అప్పుడు కూడా భగవంతుని యొక్క స్వరూపాన్ని, ఆ ఆరోగ్య ప్రదాత యొక్క స్వరూపాన్ని, ఆ వైద్యనాథుడి యొక్క స్వరూపాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, టెస్టులు అన్నీ కూడా పాజిటివ్గా ఉండాలి. ఓకే, నేను ఎంతో ఆరోగ్యంగా తిరిగి రావాలి. ఒకవేళ ఏదైనా అనారోగ్యం ఉన్నా కానీ అది నా మనసు మీద ప్రభావితం చూపించకూడదు. నువ్వు ఉన్నావు కదా అని పరమాత్మ యొక్క శక్తిని మనం ఉపయోగించుకోవాలి. ఆర్థిక విభేదాలున్నా, ఏవైనా సమస్యలున్నా కూడా ఆ ఈశ్వరుని యొక్క శక్తిని, ఆ అభయ స్వరూపం యొక్క శక్తిని ఉపయోగించుకోమని శాస్త్రమే చెప్తుంది.
అయితే దీనికోసం ఏం కావాలి? కొద్దిగా మన మనస్సు స్థిమితంగా ఉండాలి. బాగా ఫాస్ట్ ట్రాక్లో ఆలోచిస్తున్నటువంటి మనస్సుకి ఎలా సమాధానం ఇవ్వాలో తెలీదు. కొద్దిగా మనస్సుని స్థిమితం చేసుకుంటే, ప్రశాంతం చేసుకుంటే, ఒత్తిడి తగ్గించుకుంటే, దిగులు తగ్గించుకుంటే, అప్పుడు ఆ స్థిమితమైనటువంటి మనస్సు, ఆరాటం పోరాటం లేనటువంటి మనస్సు ఆ ఈశ్వరుని యొక్క స్మృతిలో ఉండగలదు. లేదు అంటే దిగులు బయలుదేరుతుంది, బాధ కలుగుతుంది. దిగులు బాధ ఎప్పుడైతే కలుగుతాయో మనోధైర్యం కోల్పోతాం. మనస్సుకి ధైర్యం లేకపోతే, బలం లేకపోతే కొలాప్స్ అయిపోతూ ఉంటారు. మనం ఎంతమంది జీవితాలలో చూస్తూ ఉన్నామో, ఏదైనా అనుకోని వార్త విన్నప్పుడు, బిజినెస్లో చాలా నష్టం వచ్చింది, దగ్గర ఆత్మీయులకు ఎవరికైనా ఏదైనా జరిగింది, రోజు రోజుకి అప్పు పెరిగిపోతూ ఉంది, దాన్ని తీర్చలేనటువంటి పరిస్థితి వచ్చింది, వాటి గురించే లోపల ఆలోచిస్తూ ఎమోషనల్గా కొలాప్స్ అయిపోయి కోమాలోకి వెళ్ళేటువంటి వాళ్ళని కూడా ఎంతోమందిని మన నిజ జీవితంలో చూస్తూ ఉన్నాం కదా. దీనికి కారణం ఏంటి అంటే మనస్సు ధైర్యం కోల్పోవడం, మనస్సుకి ఆ శక్తి లేకపోవడం, మనస్సులో ఆ శుద్ధత, ఆ పవిత్రత, నిర్మలత లేకపోవడం. అందుకనే నేను అభయాన్ని ప్రసాదిస్తున్నాను. నేను ఇక్కడ మహాశాంతి సాగరమై కూర్చున్నాను. నా నుంచి ఆ శాంతి వైబ్రేషన్స్ని, ఆ అభయాన్ని స్వీకరించండి అని పరమాత్మ మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. శాస్త్రం చెప్తుంది ఇది. మరి ఇంకా విపరీత విపత్కర పరిస్థితుల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి సైకాలజీ ఎలా చెప్తుంది అనేది చూద్దాం. ఇక్కడ యదా ధ్యాయసే మనస తద్భవతి. మన మనస్సు దేని మీద దృష్టి పెడుతుందో, యదా మనసే ధ్యాయసి తద్భవతి. మన మనస్సు దేని మీద దృష్టి పెడుతుందో అదే అవుతుంది. నాకు ఈ సమస్య ఉంది, నాకు అనారోగ్య సమస్య ఉంది, నాకు ఏది మంచిగా రావట్లేదు, నాకు అన్నీ నష్టాలే, ఇంట్లో ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు, నాకు మనశ్శాంతి లేదు, ఇలాగే సమస్య కోసమే ఆలోచిస్తూ ఉంటే దాని శక్తి పెరిగిపోతుంది, పరిణామం పెరిగిపోతుంది, దాని ఇంటెన్సిటీ పెరిగిపోతూ ఉంది. సో సైకాలజీ ఏం చెప్తుంది? డోంట్ ఫోకస్ ఆన్ ద ప్రాబ్లం, డోంట్ ఫోకస్ ఆన్ ద ఇష్యూ, యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ సొల్యూషన్స్. మీ స్వరూపము దేని మీద ఉండాలి? మీ దృష్టి, మీ భావము దేని మీద ఉండాలి? సమస్య కాదు, సమాధానం పైన ఉండాలి. ఇది విన్నప్పుడు జనరల్గా ఎలా అనిపిస్తుంది? చెప్పేవాళ్ళు చాలామంది సలహాలు ఇలాగే ఇస్తూ ఉంటారు, ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది. నిజంగా ఆ సమస్యల చక్రవ్యూహంలో, ఆ సమస్యల పద్మ వ్యూహంలో, ఆ సమస్యల ఒడిదుడుకుల మధ్య ఉన్నప్పుడు ఇవి గుర్తుకు రావు. ఆటోమేటిక్గానే టెన్షన్ వస్తుంది, మనసు అప్సెట్ అవుతుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మన మైండ్కి అది కండిషన్ అయిపోయింది. మనం చిన్నప్పుడు మ్యాథ్స్ చదువుతాం, ఫిజిక్స్ చదువుతాం, కెమిస్ట్రీ చదువుతాం, అన్నీ చదువుతాము. కానీ మన మనస్సుని ఏ విధంగా శ్రేష్టంగా చేసుకోవాలి అనేది ఎవ్వరు నేర్పించరు. అదొక్క పరమాత్మునికే సాధ్యం అన్నమాట. మైండ్ కండిషనింగ్ అయిపోయింది, అక్కడ మైండ్కి హ్యాబిట్ అయిపోయింది అది. సో ఏదైతే హ్యాబిట్ అయిపోయిందో అదే జరుగుతుంది కదా. ఇక్కడ ఇప్పుడు మనము ఈ హ్యాబిట్ని బ్రేక్ చేయాలి అని అంటే కొద్దిగా అయినా మన మీద మనము దృష్టి పెట్టాలి కదా. కాబట్టి మన ఫోకస్ అనేది ప్రాబ్లమ్స్ కాదు, సొల్యూషన్ కోసం థింక్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మన మనోస్థితి మారుతుంది, మన నిర్ణయ శక్తి పెరుగుతుంది, ఎలా ముందుకు వెళ్ళాలో ఆలోచిస్తాము, మనలో పాజిటివ్ ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి, నేను ధైర్యంగా ముందుకు వెళ్ళగలను అనేటువంటి మన ఆలోచన ధోరణి కూడా మారుతుంది. మరి ఎప్పుడైతే మన ఆలోచన ధోరణి మారిందో, భగవద్గీత ఏమంటుంది అంటే నీ మనస్సు నీకు మిత్రుడవుతుంది, నీ మనస్సు నీకు చాలా హెల్ప్ చేస్తుంది అని అంటుంది. ఇక్కడ మనం చాలామందిని చూస్తూ ఉంటాము, చూడ్డానికి శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నట్టు ఉంటారు, కానీ ఎన్ని కార్యాలు చేస్తారు, ఎంత సేవ చేస్తారు, ఎంత కష్టపడతారు. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి? ఆ మనోబలం, ఆ శ్రేష్ఠ బలం, ఆ సంకల్ప బలం,
ఒక్కసారి ఒకటి అనుకున్నారు అంటే దానికి కమిట్మెంట్ అయిపోయి ఆ డెడికేషన్తో ఆ డివోషన్తో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు రియలైజ్ అయ్యారు ఆ సంకల్ప బలం కోసం కదా. ఎందుకంటే మన సంకల్పాలతోనే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం తయారవుతుంది. అలా మన చుట్టూ వాతావరణం తయారవుతుంది. మరి ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే మనము దాన్ని ఎదుర్కొని నిలబడాలి అని అంటే మన మైండ్ని ఈ విధంగా ట్యూన్ చేసుకోవాల్సిందే. అప్పటి వరకు ఉన్నటువంటి ఆ నెగిటివ్ హ్యాబిట్ని బ్రేక్ చేయాల్సిందే. మరి దీనికి ఏం కావాలి? కొద్దిగా ప్రయత్నం కావాలి. మనం చిన్నప్పుడు కూడా వింటూ ఉంటాం కదా, ఉద్యోగం పురుష లక్షణం. ఇక్కడ ఉద్యోగము అంటే నాట్ డూయింగ్ జాబ్ చేయటం కాదు, ప్రయత్నం చేయటం, అభ్యాసం చేయటం, సాధన చేయటం. పురుష్ అంటే ఇక్కడ నాట్ జెంటిల్మెన్, పురుష్ అంటే ఇక్కడ ఆత్మ, ఈ శరీరాన్ని ధరించినటువంటి శక్తి ఆత్మ. ఉద్యోగం పురుష లక్షణము అంటే నువ్వు ఏం ప్రయత్నం చేయకుండా, నువ్వు ఏం సాధన చేయకుండా ఏది కూడా సిద్ధించదు. నువ్వు ప్రయత్నం చేస్తే, సాధన చేస్తే, ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆ ఈశ్వరుడు కూడా నీకు 1000 అడుగుల సహయోగాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఒక్క అడుగైనా వెయ్యాలి కదా. అది సో ఇప్పుడు మనకున్నటువంటి ఈ హ్యాబిట్ని తొలగించుకోవాలి అంటే ఇలా. మరి ఇంకా భగవంతుడు మనకి భగవద్గీతలో ఎలా చెప్తున్నారు అని అంటే, క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్య ఉపపత్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్తోతిష్ట పరంతప. భగవంతుడు చెప్తున్నారనమాట, నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ఇంతమంది బంధువుల మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని తొలగించుకొని నేను ఎలా నష్టమోహగా అవ్వాలి? హే గీతాచార్య భగవంతుడా అని అర్జునుడి యొక్క మనస్సులో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అనండి, ఆ సందిగ్ధ అవస్థ అనండి, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు చలించిపోయేటువంటి మనోస్థితి అనండి, వాటిని తొలగించడానికి పరమాత్మ చెప్తున్నారు, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్తోతిష్ట పరంతప. నీలో ఉన్నటువంటి ఆ బలహీనతని, ఆ హృదయ దుర్బలత్వాన్ని, వాటిని తొలగించి నీ శక్తి ఏంటో గమనించి లేచి నిలబడు. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ని పోత. లేచి నిలబడి కర్తవ్యం మీద దృష్టి పెట్టు. మరి భగవంతుడు చెప్తున్నారు అంటే అది లోకానికి వేదం కదా. భగవంతుడు చెప్తున్నారు అంటే అది లోకానికి ఉపనిషత్తు. పరమ పవిత్రతా సాగరులు గీతాచార్యులు చెప్తున్నారు అంటే దానిలో ఎంత పవర్ ఉంది. దాన్ని నేను నా జీవితంలో అన్వయించుకుంటే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. అర్జునుడు అన్వయించుకున్నాడు, చక్కటి ఫలితాలను పొందాడు. ఎందుకంటే వేదాంతము విని వదిలేసేది కాదు. ఒక్క చిన్న ఫార్ములా అయినా, ఒక్క చిన్న అక్షరమైనా సరే దాన్ని మన నిజ జీవితంలో ఆచరించినప్పుడు ఫలితాలను అందుకోగలం. ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే, దాన్ని జీర్ణించుకోలేకపోతే అది మెట్ట వేదాంతం అవుతుందే కానీ మనకు అవసరమైనప్పుడు ఏ విధంగానూ ఉపయోగపడదు. ఎవరు చేస్తారో వాళ్ళే పొందుతారు, ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి అర్హులవుతారు. సో ఇలాంటి విషయాలన్నీ మన మనస్సులో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ మనోదుర్బలత్వాన్ని, ఆ బలహీనతని, ఆ నెగిటివ్ యాటిట్యూడ్ని, ఆ నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్ని నేను చెయ్యలేను, నేను ముందుకు వెళ్ళలేను, నా మనసు ఇంత బలహీనంగా ఉంది, రేపొద్దున నేను ఏదైనా ప్రోగ్రాం కోసం ఇంకెక్కడికైనా వెళ్ళాలి అన్నా నేను వెళ్ళలేను, ఇటువంటి బలహీన ఆలోచనలని మనం తగ్గించుకొని కంట్రోల్ చేసుకొని ముందుకు వెళ్ళగలము. మన మనోధైర్యాన్ని పెంచుకోగలము కదా. సో కాబట్టి దీనికోసం ఏం ప్రాక్టీస్ చేయాలి? అభయప్రదాత, నిర్భయతా సాగర్, పరమాత్మ యొక్క వైబ్రేషన్స్ ఉన్నాయి, ఆయన యొక్క శక్తి ఉంది. ఆ శక్తితో నేను ఏ పరిస్థితిలో కూడా చలించకుండా, డిస్టర్బ్ అవ్వకుండా ముందుకు వెళ్ళగలను. ఇది సాధన చేయటం వలన, అభ్యాసం చేయటం వలన మంచి ఫలితాలను మనం పొందొచ్చు. లేకపోతే ఈ భయము, ఈ ఆందోళన, స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ, డిప్రెషన్కి కారణమయ్యి
ఎన్నో రకాల అనారోగ్యాలను తీసుకొచ్చి నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేను, నా జీవితం ఇంతే అని ఒక కన్క్లూజన్కి వచ్చేస్తాము కదా. కాబట్టి ఇప్పుడు మన మైండ్ని మనం ఇలా ట్యూన్ చేసుకుంటే చలించకుండా అడోల్గా మనం నిలబడడానికి చాలా అవకాశం ఉంటుంది. ఓం శాంతి. For more videos like this, subscribe Big TV channel.